యోగా చేయడం వల్ల మన మైండ్ అనేది కూల్గా ఉంటుంది. ఓకే, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో యోగా బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, మంచి బెనిఫిట్స్ మాత్రం ఈ వీడియోలో అయితే ఉన్నాయి. సో మీరైతే ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకండి. ఓకే, ఫస్ట్ శరీరానికి బలం, ఫ్లెక్సిబిలిటీ. రోజు యోగా చేస్తే జాయింట్స్ నొప్పులు తగ్గుతాయి, మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. ముఖ్యంగా రోజు యోగా చేసే వాళ్లకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వంటి సమస్యలు తగ్గుతాయి. మనం రోజు ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ ముందు కూర్చుంటాం కదా, అలాంటి వారికి యోగా చాలా అవసరం. ఓకే, సో యోగా చేయడం వల్ల జాయింట్స్ నొప్పులు తగ్గుతాయి, మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఓకే, మొబైల్ లేదా కంప్యూటర్ ముందు మనం కూర్చుంటాం కదా, వాళ్ళకి ఒక సమస్య అయితే వస్తుంది అనమాట. అంటే బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ వంటి సమస్యలు తగ్గుతాయి అన్నమాట. అంటే మనం యోగా చేయడం వల్ల ఇదొక మంచి బెనిఫిట్ ఇది. ఓకే, ఇప్పుడు మన మైండ్ గురించి మాట్లాడుకుందాం. యోగా చేస్తే స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది, మన మైండ్ కూల్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎవరైనా ఎక్కువగా టెన్షన్ పడుతుంటే యోగా వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్. ఓకే, యోగా చేయడం వల్ల స్ట్రెస్, టెన్షన్ 70% దాకా తగ్గుతుంది. ఓకే, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మన మైండ్ కూల్గా ఉంటుంది అంటే యోగా చేయడం వల్ల. సో ఇదొక మంచి బెనిఫిటే. ఓకే, నిద్ర బాగా పడుతుంది, రోజంతా ఎనర్జిక్గా ఉంటాం, మనలో ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. అంటే యోగా చేయడం వల్ల గాఢమైన నిద్ర వస్తుంది, రోజంతా ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఓకే, ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, యోగా మన ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా కాపాడుతుంది. బీపీ, షుగర్ లాంటి సమస్యలను కంట్రోల్ చేయడంలో యోగా సహాయపడుతుంది. మన శ్వాస, బ్రీతింగ్ మెరుగుపడుతుంది, డైజెషన్ కూడా బాగుంటుంది. రోజు యోగా చేసేవాళ్ళు సాధారణంగా ఎక్కువగా హెల్దీగా ఉంటారు. యోగా చేయడం వల్ల బీపీ, షుగర్ లాంటి సమస్యలు కంట్రోల్లో ఉంటాయి. శ్వాస, బ్రీతింగ్ అంటే రన్నింగ్ చేసేటప్పుడు మన శ్వాస అనేది ఎక్కువ వస్తుంది కదా, అది ఇంప్రూవ్ అవుతుంది. డైజెషన్ కూడా బాగుంటుంది, అంటే మలబద్ధకం సమస్యలు ఉంటాయి కదా, అది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, మొత్తానికి ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సపోర్ట్ చేయండి.